సజీవ యాగముగా యేసయ్య సిలువలో నలిగి వేలాడాడు. రూపము లేదు, వ్యాధిని అనుభవించడం గాను, బాధను అనుభవించిన వాడు గాను, చూడగలము గాను, దుఃఖాకాంతుడు గాను మనందరి కొరకు ఆయన మారిపోయాడు. దేవుడు మనందరి కొరకు సమస్తమును అర్పించాడు. సమస్తమును అర్పించిన దేవుడు. అందుకనే ఆయన మన కొరకు శిలువలో బలియాగమైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మా శరీరాన్ని, ప్రాణాన్ని యాగం చేయాలి. మనకి కలిగిన దాన్ని కూడా ఏం చేయాలి? దేవునికి ఇచ్చట్లో యాగం చేయాలి. యాగం అంటే సమర్పించుకోవటము. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటంటే ప్రీతికరంగా ఉండాలి. ప్రీతికరంగా ఉండాలి, దేవునికి ప్రీతికరంగా ఉండాలి. నీవు దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ప్రీతి అంటే ఏంది? ప్రీతి అంటే ఏందమ్మా చెప్పండి అందరూ. ఇష్టము. ఇప్పుడు ఏదన్నా తినాలనుకున్నప్పుడు మరి నాకు దాని మీద తినాలని ప్రీతి పుట్టింది, తినాలనిపించింది అంటారంట ముసలోళ్ళు. నువ్వా స్వీట్ కొట్టిపోతే స్వీట్ తినాలని నాకు ప్రీతి, నాకు ఇష్టంగా ఉందా తినాలని అని అనిపిందా? అనిపించదా? చెప్పండి. అనిపించింది. అందుకని ఎపప్రోదిత వలన ఏమని అక్కడికి పౌలు గారి దగ్గరికి పౌలు గారికి పంపించారు. పౌలు గారికి పంపించారు. పంపించినప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రీతికరమును ఇష్టమైన యాగమై ఉన్నవి, తక్కువ లేక ఉన్నాను, నాకు ఇంకా తక్కువ ఏమీ లేదు. మీరు పంపించిన వాటి వల్ల నాకు ప్రీతికరమైనది, నువ్వు ఇష్టంగా ఇచ్చి నాకు ప్రీతికరమైన ఉన్నాయి. ఎపప్రోదిత తీసుకొచ్చాడు, నేను పుచ్చుకొని ఉన్నాను, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రోదిత వలన పుచ్చుకొని ఉన్నాను. ఎపప్రోదిత వల్ల నేను పుచ్చుకొని ఉన్నాను. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో, పుచ్చుకున్న విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపోరు నాతో పాలివారు కాలేదని మీకు తెలియదు. పౌలు గారు ఎన్నో శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు. సువార్తలో మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు బాధపడ్డాడు. లేనిలో, కరువులో, ఆకలి దప్పులతో ద్వేషించారు పౌలు గారు కూడా సువార్త ప్రకటించినప్పుడు. అయినా కానీ అన్ని శ్రమల్లో ఉన్నా కానీ పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభమని ఆయన దేవుణ్ణే వెంబడించారు ప్రియబిడ్డ. కాబట్టి మనం బ్రతికినా దేవుని కొరకు బ్రతకాలి, చనిపోయినా దేవుని కొరకే మనము ఏం చేయాలి? చనిపోవాలి ప్రియబిడ్డ. అందుకని పౌలు గారు శ్రమల్లో పాల్పంచుకుని మంచి పని. ఫిలిప్పీలారా, నేను సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో, పుచ్చు విషయంలో మీరు నాకు ఏమీ కూడా తక్కువ చేయలేదన్నాడు. తక్కువ చేయలేదంట. పౌలు గారికి సేవకులకు ఇచ్చారు. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేశారు. నేను ఈవిని ఆపేక్షించి ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుతున్నాను. మీరు ఇచ్చే వాటిని లెక్కకు విస్తారం అవ్వాలి, మీరు విస్తరించాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, మీరు ఆస్వాదించబడాలని నేను చెప్తున్నాను. కానీ మీ దగ్గర నేను ఏదో ఆపేక్షించి చెప్పట్లేదు. నాకు సర్వసమృద్ధి కలిగి ఉండినా కానీ ఫిలిప్పీలారా మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు విషయంలో దెస్సలోనిలో అందరూ కూడా ఎవరికి సహాయం చేశారండి? సేవకులకి సహాయం చేసి సేవకులు. పౌలు గారు నాకు ఇష్టమైనవి పండించినవి నాకు ప్రీతికరంగా ఉన్నాయి, ఇష్టమైన యాగములై ఉన్నాయి. చూడండి, సేవకులకి అవసరాలు, అక్రతలు తీర్చేవారిగా ఉన్నారు. ఫిలిప్పీలు, మాసిదోనియా వారు, దెస్సలోనికా సంఘం వారు ఏం చేశారండి? ఫిలిప్పీలకి పౌలు గారికి సేవకులకి ఏ అవసరమో చెప్పాల్సిన పని లేదు.
ఏ అవసరం తెలీదా? సేవకులకు ఏ అవసరము, మందిరానికి ఏ అవసరము తెలీదా? తెలుసుకోవాలి. సేవకులకు ఏ అవసరమో, మందిరం ఏ వస్తువు ఏ అవసరమో తెలుసుకోవాలి. తెలుసుకుంటే మంచిది. అందుకని ఈ యొక్క మీరు పంపించారండి. మీరు పంపించినప్పుడు ఫిలిప్పీ సంఘం పంపించినప్పుడు అక్కడ మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమై ఉన్నాయంట. ప్రీతికరమైన ఇష్టమైన యాగమై ఉందంట. సువాసనగా ఉన్నాడు పంపించింది దేవునికి, సేవకులు ఇచ్చింది. అందుకనే సేవకులకి ఏం పెట్టాలండి? సేవకులకి ఏం చేయాలి? మీకు కలిగిన దానిలో మీకు కలిగిన దాన్ని ఏం చేయాలి? గలతీయులకు రాసిన పత్రిక చదువు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యోపదేశం పొందువాడు ఏం చేయాలి? వాక్యం ఉపదేశించు వారికి మంచి వాటిని ఇవ్వాలి వద్దా? అది దేవునికి ప్రీతికరమైంది, ఇష్టమైంది. సేవకులు కూడా ప్రీతికరమైంది, ఇష్టమైంది. ప్రియబిడ్డ, సేవకులకి ఏది అవసరమో ఏది తెలుసుకోవాలి. సేవకులకి అవసరం నిమిత్తమును పంపించాలి. ప్రియ దేవుని బిడ్డ, అవి దేవునికి ప్రీతికరమైందంట. సేవకులు ఇచ్చిన ఎవరికి ప్రీతికరంగా ఉందండి? ఎవరికి ప్రీతికరంగా ఉన్నాయి? దేవునికి ప్రీతికరంగా ఉన్నాయంట. చూడండి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి, పూర్ణ మనసు. అంతేగాని సనుగుడు గొనుగుడుతో ఇవ్వకూడదు. ఇవ్వకూడదు, బాధకరంగా ఇవ్వకూడదు, విసిరారతనంగా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి? సంతోషముగా ఇచ్చేవాడు నేను ఏమన్నాడు? సంతోషంగా ఇచ్చేవారిని 2వ కొరింథీ 9వ అధ్యాయము 2వ కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం. చదవండి. తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తానన్నాడమ్మా? ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. సనుగుతా గొనుగుతా ఇద్దామా ఇయ్యొద్దా, ఇది ఇస్తే ఏమైంది, ఇది ఇకపోతే ఏమైంది ఇచ్చేవాడికి ఎలాగా దేవుడు ప్రేమిస్తాడు చెప్పండి? దేవుడి కార్యాలు ఎలా జరుగుతాయి? ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తానన్నాడు? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడంట. సంతోషంతో ఇవ్వాలి దేవునికి నీ సమర్పణలో నీ కానుకలు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తాడు. ప్రియబిడ్డ, అక్కడ ఏమైంది? అక్కడ సేవకులకు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవునికి ఎలా ఉంది? దేవునికి ప్రీతికరంగా ఉంది. దేవుని సేవకుల సంఘాన్ని ఫిలిప్పీ సంఘం వారు పంపించినప్పుడు, మాసిదోనియా సంఘం వారు పంపించారు, ఫిలిప్పీ సంఘం పంపించినప్పుడు 3 సంఘాల వారు, థెస్సలోనిక సంఘం వారు పంపించినప్పుడు, సేవకులకి అవసరాల నిమిత్తం పంపించినప్పుడు సేవకులు వాటిని పుచ్చుకొని ఏమన్నాడండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏమన్నాడండి? పుచ్చుకొని ఏమీ తక్కువలాగా ఉన్నానో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ఇవ్వాలి. దేవుని సంతోషంగా ఇవ్వాలి. అప్పుడు నీకు నీ కానుకలు కానీ, నీ దశభాగం కానీ, నీ ప్రతిష్టార్పణలు దేవునికి ఎలా ఉంటాయి? ప్రీతికరంగా ఉంటాయి, ఇష్టముగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే,
నీవు దేవునికి ప్రీతికరముగా ఉండాలి, ప్రీతికరముగా జీవించాలి, ఇష్టంగా జీవించాలి. ప్రియబిడ్డ, దేవునికి నువ్వు ఇష్టంగా ఉండాలి, దేవునికి సంతోషంగా, దేవుని సంతోష పెట్టే వారిగా మీరు ఉండాలి ప్రియబిడ్డ. అప్పుడు నీ యందు దేవుడు ఆనందించి సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ వచనం ఆదికాండము 50:21. ఆదికాండము 50:21 చదువు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను శోధించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రీతిగా మాట్లాడేను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ఎలాగ మాట్లాడండి, వారితో ఎలా మాట్లాడాడు? ప్రీతిగా మాట్లాడాడు, ప్రీతిగా ఇష్టంగా మాట్లాడాడు. ఎవరండి మాట్లాడింది ఇది? ఎవరమ్మా మాట్లాడింది? ప్రీతిగా మాట్లాడింది ఎవరితో? ఎవరు మాట్లాడారు? యోసేపు. తన అన్నలు వచ్చారు, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు తన అన్నల దగ్గరికి, తన తమ్ముడి దగ్గరికి యాకోబు తన తండ్రి ఎవరి దగ్గరికి పంపించాడండి? యోసేపు దగ్గరికి పంపించాడు. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఫరో దగ్గర ఉన్నాడు. ఫరో దగ్గర ఉండి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు యోసేపు. ఉన్నప్పుడు ఆ దేశం మొత్తం కూడా, ఆ ఫిలిస్తీన్ దేశం మొత్తం కూడా ఎలా ఉందండి? సర్వ సమృద్ధితో ఉంది, పంటలు పండిని. యోసేపు ఆ దేశంలో ఉన్నాడని తెలుసుకొని వచ్చారు. వచ్చినప్పుడు మరి యోసేపుని ఏం చేశారు? అన్నలు గుంటలో వేసి ఏం చేశారమ్మా? గుంటలో వేసి ఏం చేశారు? వర్తకులుగా అమ్మారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు రాజుకి వాళ్ళు అక్కడ అమ్ముకున్నారు. చూడండి, మరి యోసేపు ఎలాంటి వాడండి? తండ్రి దగ్గర కాసుకొని ఉండేవాడు. తండ్రికి ఇంటి దగ్గర ఉండి తండ్రి దగ్గర సకల పరిస్థితులు చేస్తూ తండ్రికి నమ్మకంగా ఉండేవాడు. అయితే ఈ తండ్రి ఏం చేసేవాడంటే చిన్న కుమారుడని మంచి వస్త్రాలు కుట్టించి చక్కగా ధరించుకొని ఉండేవాడు. అయితే అన్నలు చూసి వారోలాగా ఏం చేశారండి? వీడిని ఎలాగైనా సరే, వీడిని ఎక్కువగా మనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పి ఎలాగైనా సరే వీడిని ఏం చేశారని మరింత పగబెట్టుకొని తండ్రి ఏం చేశారండి? గొర్రెలు కాయచుండగా తమ్ముడిని పంపించారు. తమ్ముడిని పంపించినప్పుడు దూరం నుంచి ఏం చేశారండి? తమ్ముడు వస్తుంటేనే ఆహారం తీసుకుని వస్తున్నాడు. తండ్రి పంపించినప్పుడు అన్న దగ్గరికి దూరం ఉండగానే దురాలోచన చేశారు. చూడండి, యోసేపు దూరం ఉండగానే యోసేపు మీద ఏం చేశారండి? దురాలోచనలు ఆచారండి. ఈరోజు లేరా? దురాలోచన చేసేవారు ఎందరో ఉన్నారు. మనతోనే స్నేహం చేస్తారు, మనతోనే విందు వినోదంలో పాల్పొమ్మలు పొందుతారు ఉంటారు, కానీ దురాలోచన చేస్తారు. దురాలోచన ఎదుటివాడు మంచిగా ఉన్నా వారోలేని దురాలోచన. ఎదుటివాడు వాడి కష్టముతో వాడు సంపాదించుకొని వాడి తింటూ మంచిగా ఉంటారు, కానీ దురాలోచనలు. ఎవరన్నా ఎదుగుతున్నారు కానీ వారం లేని దురాలోచనలు. ఈ దురాలోచనలు దేవునికి ఏమన్నాడు? దురాలోచన పెట్టుకొని మాట్లాడకూడదు. దురాలోచన పెట్టుకొని దేవుని సన్నిధి రాకూడదు. దురాలోచన పెట్టుకొని సమాధానంగా మాట్లాడకూడదు. దురాలోచన అంత కీడో తెలుసా? పైకి సమాధానం, పైకి ఏమంటారండి? ప్రైజ్ లార్డ్, పైకి ఏమంటారండి? అన్న అక్క అంటారు. లోన హృదయాంతరం మీద ఏముంటాయి? చెప్పండి, ఏముంటాయమ్మా? హృదయాంతరం ఏమున్నాయి? దురాలోచన ఎప్పుడు కూడా దురాలోచన చేయకూడదు. బాడీ ప్రజెంట్, మైండ్ ప్రజెంట్. బాడీ ఒక చోట ఉంటుంది, మనసు అంతా ఏడో పోయింది. అలా పెట్టుకోమని మంచిది కాదు. అందుకని నీ మనసు మారాలి, నీ హృదయం మారాలి. యేసేపు మీద కూడా దురాలోచన చేశారు. దూరం ఉండగానే దురాలోచన చేశారు తెలుసా?
ఇప్పుడు కూడా చాటుమాటుగా దురాలోచన చేసేవారు చాలా మంది లేకపోరు ఈ లోకంలో. అంత దురాలోచనే, దుర్మార్గతనమే. ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇలాగ జీవిస్తున్నారు? నేను ఎందుకు బ్రతుకుతున్నాను? నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను? నా బ్రతుకు మార్చుకోవాలి, నా మనసు మార్చుకోవాలి, నా ఆలోచన మార్చుకోవాలి, నా స్థితిని మారాలంటే, నా గతి మారాలంటే నేను తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రవర్తనని మారుకోవాలి అని, నా జీవితం మారాలంటే, నా బ్రతుకు మారాలంటే ఇది చేయకూడదు, ఇది మంచిది కాదు, దేవుడికి ఇష్టమైంది కాదు, దేవుడికి ప్రీతికరమైంది కాదని తెలుసుకోవాలా? తెలుసుకోవద్దా? ఏమా చెప్పండి. తెలుసుకోవాలి. నేనైనా నువ్వైనా ఎవరైనా తెలుసుకోవాలి. తెలుసుకుంటే నీ జీవితానికి ఒక మలుపు రాయిగా ఉంటుంది, నీ కుటుంబానికి క్షేమంగా ఉంటుంది. అంతేగాని నన్నెవరు చూస్తున్నారే, నన్నెవరు చూడలేదే, దురాలోచన చేసుకుంటా, ఆలోచన ప్రకారం నడుచుకుంటా, ఆలోచన లేకపోయినా ఇచ్చేవారి ఆలోచన వినుకుంటా ఉంటే నువ్వు కీడులోనే పడిపోతావు, నువ్వు అపాయంలో పడిపోతావు, నువ్వు అవమానం వచ్చింది కానీ నీకు మేలు జరగదు. కాబట్టి నువ్వు దురాలోచన మారుకో. నీతిమంతుల మీద దురాలోచన చేయొచ్చా? నీతిమంతుల గుడారం దగ్గర నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలకొచ్చా? అందుకనే నీతిమంతుల గుడారం దగ్గర దురాలోచన చేయమాకు, నీతిమంతుల గుడారం పాడు చేయమాకు. నువ్వు పాడైపోతావు అని దేవుడే వాక్యం సెలవుస్తున్న చదువుకుందాం. సామెతలు ఎన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. సామెతలు నీతిమంతులు పాడు చేయకూడదు, నీతిమంతుల గుడారంను పాడు చేయకూడదు. నీతిమంతుల గుడారంను పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాడిని పాడు చేస్తాడు అంటాడు దేవుడు. అందుకని నీతిమంతుడు గుడారంను పాడు చేయొద్దు. నీతిమంతుడు 7 మార్లు పలికినాగా 7 మార్లు పడినా కానీ నీతిమంతుడు వాడు తిరిగి లేస్తాడు. చదువుతామ్మా 24వ అధ్యాయము 15. భక్తిహీనుడా నీతిమంతుని నివాసం వద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయమాకు. చాలు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. భక్తిహీనురాలా, నీతిమంతుడి నివాసంలో నీవు పాడు చేయొద్దు, నీతిమంతుల మీద దురాలోచన చేయొద్దు, నీతిమంతుని యొక్క విశ్రమ స్థలమును నువ్వు పాడు చేయమాకు. పాడు చేస్తే నువ్వు పాడైపోతావు. నీతిమంతుడు ఏం చేస్తాడు? ఏ తప్పు చేయడు. నీతిమంతుడు ఏ కీడు చేయడు. నీతిమంతుడు ఏ పాపం చేయడు. భక్తిహీనుడా, నీతిమంతుల గుడారాన్ని పాడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నావా? భక్తిహీనురాలా, నీతిమంతుల యొక్క గుడారాన్ని పాడు చేయాలని, నీతిమంతులని కష్టపెట్టాలని, నీతిమంతులని మాటల ద్వారా కష్టపెట్టాలని చూస్తున్నావేమో. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు అసలు భక్తిహీనుడా, నీతిమంతుల నివాసం పొంచి ఉండకమో. పొంచి ఉంటారు తెలుసా? ఎక్కడెక్కడ పొంచి ఉంటారు? పొంచి చూస్తుంటారు. పొంచి చూస్తుంటారు, పొంచుకొని ఉంటారు. పొంచుకొని అంటే ఏంది? ఎవరు ఎటు పోతున్నారా, ఎవరు వస్తున్నారా అనేది పొంచి ఉంటారంట. పొంచి అంటే దేనికి? ఇది బాధ కలుగు చేయడానికి. ఎవరెంటి పోతే నీకెందుకు, ఎవరింటే నీకెందుకు అవసరం? మనకి అవసరం లేదు. అయ్యా నా స్థితి ఏందయ్యా, నా కుటుంబ స్థితి ఏందయ్యా, నా భర్త విషయం ఏందయ్యా, నా పిల్లల విషయం ఏందయ్యా, నా ఆత్మీయ విషయం ఏందయ్యా, నా బ్రతుకు ఏందయ్యా, నా జీవితం ఏందని, నా మార్చయ్యా, నేను మారాలని కోరుకోవాలి. కానీ పొంచి ఉంటాం, నీతిమంతుని గృహాల పక్కన పొంచి ఉంటాం. ఇలా పొంచి ఉంటాం దేవుడికి అసహ్యమే. కాబట్టి దేవుడు ఏమంటాడు? పొంచి ఉండకూడదు, నీతిమంతుల గుడారాన్ని పాడు చేయమాకు, దురాలోచన చేయమాకు. యేసేపు పట్ల దురాలోచన చేసినా కానీ యేసేపుని దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడి ప్రణాళిక సంకల్పం ఉంది కాబట్టి యేసేని ఒక అన్యుడి యొక్క రాజ్యంలో ఫరో యొక్క సంస్థానంలో ప్రధానమంత్రిగా ఉండి అనేకుల యొక్క ఆకలి తీర్చాడు బిడ్డ. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తన అన్నలకి కనానులో ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు అన్నల దగ్గరికి పంపించాడు, తమ్ముడి దగ్గరికి పంపించాడు, యేసేపు దగ్గరికి. ఫరో ఉన్నాడు ఐగుప్తులో, యేసేపు ఉన్నాడు అక్కడ. పంట సమృద్ధిగా ఉంది, మనకి ఆకలితో మనం చనిపోకుండా అక్కడ మనకి ఆహారం సమృద్ధిగా ఉంది. వెళ్ళండి
గోని సంచులు పెట్టి తమ్ముడి దగ్గరికి పంపించారు. అన్ని కష్టపెట్టినా, అన్ని బాధలు పెట్టినా, అన్ని మాటలతో వేధించిన, కీడి చేయాలని ఆలోచన చేసిన, తప్పుడు మాటలు ప్రకటించిన, తప్పుడు సాక్ష్యాలు తెచ్చిన, విరోధంగా దొమ్మిగా తీసుకొచ్చిన యేసేపు ఒక్కడే అన్నాడు. క్షమించాను నేను క్షమించానన్నప్పుడు క్షమించలేని మనసులో వాడు కీడగలదా? కీడొచ్చింది. క్షమించు అంటే తప్ప. క్షమించు అని ఎందుకు అడుగుతారు తెలుసా? దేవుని ప్రేమ కలిగి ఉన్నవారు నన్ను క్షమించు అంటాడు. దేవుని ప్రేమ కలిగి ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా? ప్రీతిగా మాట్లాడతారు. ప్రీతిగా అంటే ఇష్టంగా మాట్లాడతారు. కాబట్టి యేసేపు దగ్గరికి వచ్చినా కానీ, అన్నలు వచ్చినా కానీ అన్నలతో ఏం చేశాడండి ఆయన మీరు నాకు కీడి చేయాలని ఉద్దేశించదు కానీ నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్టుగాను అది మేలుకే దేవుడు ఉద్దేశించింది. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ఏం చేశాడు? ప్రీతిగా మాట్లాడాడు. ప్రీతిగా ఇష్టంగానే మాట్లాడాడు. తెలుసా? ఎంత దురాలోచన చేసినా, ఎంత కీడి చేయాలని పన్నాగాలు పడినా, దొమ్మిగా మనుషులందరినీ తీసుకొచ్చినా కానీ ఏమన్నాడండి? నేను క్షమించాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. క్షమించిన తర్వాత మళ్ళీ కీడి చేయొచ్చా? దురాలోచన చేయొచ్చా? చేయకూడదు? చెప్పండి. చేయకూడదు. దురాలోచనలో దేవుడికంట అసహ్యమని అంట, ఏమని అంట. మరి దేవుడికి ఏమని చేయొచ్చు? ఎవరైనా మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి నడవడి కలిగి ఉండాలి. దేవుని ఎదురు తెలుసా? అది యేసేపు కీడి చేయలేదు. వారిని ఏం చేశాడండి? ఆదరించి ఏం చేశాడని మళ్ళా వారితో ప్రీతిగా మాట్లాడాడు. నీ పిల్లల్ని పోషిస్తాను, నేను మీ పిల్లల్ని పోషించాను, మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించదనని ఆదరించి వారితో ఏం చేశాడండి? ప్రీతిగా మాట్లాడి. ఈరోజు కీడి చేసినోడిని ప్రీతిగా మాట్లాడతారా? ప్రీతిగా మాట్లాడతారా? మన మీద దురాలోచన చేసి, మన మీద కపటంగా మాట్లాడి తిరుగుబాటు చేస్తున్నాడని ప్రీతిగా మాట్లాడతావా? మాట్లాడాలి. వాడు మన మీద తిరుగుబాటు చేసినా, మన మీద దురాలోచన చేసిన ఎవరైనా సరే వారితో వారి గురించి మనం ఏం క్షమించయ్యా, అయ్యా వాడి కీడు తప్పించయ్యా, వాడి అపాయం నుంచి తప్పించయ్యా, వారిని మరణం నుంచి తప్పించయ్యా, మరణానికి అప్పచెప్పొద్దని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే ప్రీతిగా మాట్లాడటం. ప్రియబిడ్డ, యేసేపు ఏం చేశాడండి? ప్రీతిగా మాట్లాడాడు, ఆదరించాడు. ఆదరించడం అంటే ఏంది? ఇప్పుడు ఆదరించడం ఎవరైనా దిక్కు దశ లేని వాడిని, ఆహారం లేని వాడు వస్తే మరి ఏం చేయాలి? ఆదరిస్తే ఎంత తెప్పనిల్తారు, వాళ్ళ మనసు ఎంత సంతోషం కూడా తెలుసా? ఉంటుందా? ఆదరించాలి. దిక్కు లేని వాడిని ఆదరించాలి, వస్త్రాలు లేని వాడిని ఆదరించు. అలా మన కుటుంబము, మన పిల్లలే కాదు, ఆదరించే వారిగా ఉండాలి. ఆదరణ లేని ఈ లోకంలో మనం ఏం చేస్తుంది? ప్రేమ కరువు అయిపోతుంది. బిడ్డ అయితే యేసేపు ప్రేమను సంపుకోలా, ప్రేమించాడు, ప్రీతిగా మాట్లాడాడు, ఆదరించాడు, వారికి కావాల్సినంత ఇచ్చి పంపించాడు. బిడ్డ మనం కూడా ఏం చేయాలని? శత్రువులను ప్రేమించాలి. మనకి విరోధంగా లేచిన వారిని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన పట్ల పగ కలిగిన వారిని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మనం ప్రేమించి ఆదరించే వారిగా ఉండాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. కాబట్టి యేసేపు ఆదరించి ప్రీతిగా మాట్లాడాడు. కాబట్టి మనం కూడా ఆదరించి ప్రీతిగా మాట్లాడేవాళ్ళు కూడా. అంతేగాని వాడు శత్రువు పడిపోయినప్పుడు, శత్రువుకి అపాయం కలిగినప్పుడు, శత్రువు కుంగిపోయినప్పుడు మనం జరగాలి, వీడికి ఇది జరగాలి, దీనికి ఇది జరగాలంటే దేవుని ప్రేమ ఉన్నట్టు. దేవుని ప్రేమ దేవుని పిల్లలు కాదు. దేవుని పిల్లలు ఇందాక చెప్పాను నేను. దేవుని పిల్లలు మనం అలాగే చెప్పండి. దేవుని పిల్లల మనం దేవుని పిల్లలు ఏం చేయాలి? విన్నారు కదా? విన్నారా? ప్రీతిగా మాట్లాడాలి, చెప్పిన మాట వినాలి.
దేవునికి సంతోషంగా ఇవ్వాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రియబిడ్డ. కాబట్టి ఏసేపు అంత కీడు చేసినా కానీ అన్నలో ఏం చేశాడండి, అయ్యా వీరిని క్షమించని దేవుని అడిగి ప్రార్థించి వాళ్ళని ఆదరించి కష్టాల్లో కూడా కరువులో కూడా ఏం చేశాడండి, ప్రీతిగా మాట్లాడి వాళ్ళకి కావాల్సినంత ఇచ్చి పంపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం కూడా మనకు విరోధంగా ఎవరున్నా సరే వారి కొరకు మనం ప్రార్థన చేయడమే, అంతే. దేవుడే చూసుకుంటాడు, అంతే. మనం ఏం చేసే పని లేదు, దేవుడే చూసుకుంటాడు. మాట్లాడి 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 అన్యాయంగా మాట్లాడి అన్యాయంగా నిందలు మాట్లాడి అన్యాయంగా నిందగా మాట్లాడి చాటు మాటగా మాట్లాడి దేవుడికి అప్పచెప్పామనుకో, దేవుడి చేతిలో పెడితే ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. దేవుడి చేతిలో నలిపేశాడు అనుకో, ఇక నువ్వు తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తావు. అందుకని మాట్లాడించేవాళ్ళని మాట్లాడి మనం ఏం చేసే పని లేదు. కాబట్టి ఏసేపు ఆదరించాడు, ప్రీతిగా మాట్లాడే ప్రియబిడ్డ. అన్ని కష్టాలు పెట్టినా కానీ, అన్ని బాధలు పెట్టినా కానీ, సరసాలు వేసినా కానీ, గోతులు వేసినా కానీ చూడండి ఎంత ప్రీతిగా మాట్లాడాడు. మనం కూడా అలాంటి మంచి గుణ లక్షణాలు అవలంబించి ఆ సారీపులో మనం మారాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము దేవునికి ప్రీతిగా ఉండాలి, దేవునికి ప్రీతికరంగా మనం జీవించాలి ప్రియబిడ్డ. అందుకని ఆయన నామము, యేసయ్య నామం ఎలాంటి నామము, ప్రీతిగల నామము. చెప్పండి, నోరు తెరవండి. ప్రీతిగల నామం. యేసయ్య నామం ఎలాంటి నామం అండి, యేసయ్య నామం ప్రీతిగల నామం. కాబట్టి మనము దేవుని పిల్లలమైతే మనం ఎలా ఉండాలండి, దేవుని పిల్లలైతే మన దేవునికి ఇచ్చుట్లో ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రీతికరమైన ఇవ్వాలి, ప్రీతికరమైన శ్రేష్టమైన ఇవ్వాలి దేవునికి. అప్పుడు నీలో దేవుని ప్రేమ కలిగి నిన్ను దేవుడు ఆత్మ నీలో నింపి దేవుడిని ఏం చేస్తాడు తెలుసా, సర్వసత్యంలో నడిపించాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. రెండోది, మనకు శత్రువులుగా ఉన్నా కానీ, మన మీద పగ పెట్టుకున్నా కానీ, మన మీద చాటుమాటుగా వ్యవహారాలు చేస్తున్నా కానీ మనం ఏం చేయాలి, వారికి కీడులో పడిపోయిన వారిని మనం ఏం చేయాలి, ఆదరించే వారిగా ఉండాలి, ప్రేమించే వారిగా ఉండాలి, ప్రీతిగా మాట్లాడే వారిగా మనం ఉండాలి. ఏసేపు ఎలాగ మాట్లాడాక మనం ఆయన సారీగా మాట్లాడాలి. హల్లెలూయా. మూడో చదువుకుందా, కీర్తన 144 చివరిగా. కీర్తన 144. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము. 149:4. యెహోవా తన ప్రజలందు, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. చప్పట్లు కొట్టి దేవుని వైపుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టి మైకొచ్చి చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవుడు తన ప్రజల పట్ల ఎలా ఉన్నాడమ్మా, చెప్పండి అందరూ, ప్రీతి గలవాడు. దేవుడు నా పట్ల ప్రీతి గలవాడు, దేవుడు నా పట్ల ప్రీతి కలిగిన వాడు అని చెప్పండి ధైర్యంగా. దేవుడు నా పట్ల ప్రీతి కలిగిన వాడు అని చెప్పాలి. దేవుడు తన ప్రజల పట్ల ప్రీతి కలిగిన వాడు, ఇష్టమైన వాడు, తన ప్రజలను ప్రేమిస్తున్నాడు అంటే ప్రియబిడ్డ. కాబట్టి మనల్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఆయన. ప్రీతి అంటే ఇష్టము. మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలంటే మనం ఒకప్పుడు నాశనమైన గుంటలో ఉన్నాం, నాశనమైన తెగులతో ఉన్నాం, నశించిపోయే వారిగా ఉన్నాం, చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేసాడు తెలుసా, ఆయన మనని ప్రీతిమైన జనంగా చేసుకొని మనం ఎంతగానో ప్రేమించి ఏం చేసాడు తెలుసా, నన్ను రక్షణ అలంకరింపజేశాడు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. రక్షణ అంటే ఏంటో తెలుసా, నరకం నుంచి, పాపం నుంచి, పాతాళం నుంచి, నిత్య నాశనం నుంచి, నిత్య నరకం నుంచి నిన్ను తప్పించుడే రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అంటే నీకేందో తెలుసా, రక్షించబడ్డాలే నేను రక్షించబడ్డాలే, పరలోక రాజ్యంలో చేరతా నేను అనుకుంటావేమో. రక్షించబడ్డప్పుడు ఎలాగో తెలుసా, దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి, దేవుని ప్రీతికరమైన బ్రతకాలి, దేవుని ప్రీతికరమైన మంచి ఆలోచన కలిగి ఉండాలి. అంతేగాని
చాటుమాటి వ్యవహారాలు చేయమా, పాపము చేయమా, మరలా పాపం చేయవు. మరలా పాపం చేస్తే దానికి క్షమాపణ ఉండదు. మరలా పాపం చేస్తే మరలా ఏది నిన్ను పరీక్షించేది తెలుసా? అగ్నియే పరీక్షించింది నిన్ను. ఏప్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది. మరలా పాపం చేసావనుకో, మరలా మనసు మార్చుకొని వేరొక మార్గంలో నడుచుకున్నావు అనుకో, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావు అనుకో, దేవునికి ప్రీతికరంగా ఉండకపోతే నిన్ను ఏది పరీక్షించింది తెలిసాక? నిన్ను అగ్నియే పరీక్షించింది ప్రియబిడ్డ. కాబట్టి నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను ఎలాగ బ్రతకాలో తెలుసా? ప్రీతికరంగా జీవించాలి, సంతోషముగా దేవుని గమనించాలి, నువ్వు ఆదరించాలి. ఆదరించే వారికి, శ్రమలో ఉన్న వారిని ఆదరించే వారిగా ఉండాలి. శ్రమంలో పడ్డారు, బాధలో పడ్డారు వాళ్ళని మనం దేశించకూడదు. వీళ్ళకి ఏం జరిగింది లేకపోతే అనకూడదు. వారితో కూడా మనం ఏం చేయాలి? ప్రీతిగా మాట్లాడాలి. మన దేవుడు నిన్ను స్వస్థపడతాడులే, బాగు చేస్తాడులే అయ్యా అని వాళ్ళతో మనం ఏం చేయాలి? ప్రీతిగా మాట్లాడాలి. అంతే. నీకు ఇలా జరగాలి, నీకు ఇలా జరగాలంటే మనం దేవుని పిల్లలమైన మనం దేవుని పిల్లలు కాదు. వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దివారాత్రము ప్రార్థన. అయ్యా మనం కీడు నుంచి తప్పించారయ్యా, మరణానికి తప్పించారయ్యా, కీడు నుంచి తప్పించారయ్యా. అయ్యా వారిని కాపాడయ్యా, రక్షించయ్యా. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలంతా కూడా కాపాడండి అయ్యా, రక్షించండి అయ్యా. నీకు ప్రీతికరంగా ఉండాలని మనం వారి కొరకు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అందుకని ఆయన దీనులను రక్షణతో అలంకరించాడు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారు, ఎవరైతే విరిగి నలిగిన మనసుతో కలిగి ఉంటారు, దీన మనసు అంటే ఏంటండి? దేవుని ఎదుట మనం తగ్గించుకొని ఉండాలి, దేవుని ఎదుట అన్ని సమర్పించుకొని ఉండాలి. అంతేగాని అహంకారం, గర్వంతో, పొగరుతో దేవుని సన్నిధిలో మనం ఉండకూడదు. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. అందుకని ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నదో వారిని నేను దృష్టిస్తానని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియబిడ్డ, నువ్వు దీనుడాలువా, దేవుని ఎదుట తగ్గించుకున్నదానివా, తగ్గించుకున్న వాడివా, తగ్గించుకున్నదానివా? తగ్గించుకున్నావా? తగ్గిపోతా నీకు? తగ్గిపోతా? పెద్దల్ని ద్వేషించడం, పెద్దల్ని తిరస్కరించడం, తల్లిదండ్రుల మాట వెనకపోవటం చేస్తున్నావా? ఇకనైనా మార్చుకో. దేవుడి నిన్ను రక్షణ అలంకరింపజేశాడు, నిన్ను రక్షణ అలంకరింపజేశాడు. అందుకనే నువ్వు దీన మనసు కలిగి ఉంటే, నువ్వు దేవునికి లోబడి ఉంటే, పెద్దలకు లోబడి నిన్ను దేవుడు అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అందుకని దీనులని రక్షణతో అలంకరించబడతారు. దీనత్వం. రక్షణ అంటే ఏంటండి? రక్షణ అంటే నిత్య జీవము. పాపము నుంచి ఆ నరశిక్షను తప్పించాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుని ఎంత దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల పట్ల ప్రీతిగా ఉంటాడు, ఇష్టంగా ఉంటాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రీతికరంగా మనం ఉండాలి. కాబట్టి కీర్తన 119, 113 వాక్య చదువులు గురించుకున్నాం. కీర్తన 119, 113. ద్విమనస్కులను నేను ద్వేషించున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ఏంటండి? నీ ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథములన్నీ కూడా ఎలాంటి అండి? నీతి న్యాయములతో కలిగి ఉన్నాయి. నీతిగా న్యాయంగా జీవించాలని పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడ్డాయి. ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి. ధర్మశాస్త్రానుసారంగా, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అందుకని ధర్మమును ఆశ్రయించే వారికి కీడేమి కలగదు, వాడికి మరణం కూడా రాదు, అపాయం కూడా రాదు, తెలుసా? అందుకని ధర్మమును ఆశ్రయించాలి. ప్రసంగం ఉంటుంది, ధర్మమును ఆశ్రయించే వారికి కీడేమి సంభవించదు. అన్యాయంగా, అక్రమంగా నువ్వు నడుచుకున్నావా, కీడే జరిగింది. ప్రియబిడ్డ, చదువుదాం. ప్రసంగి 8:5. చదువమ్మా. ధర్మమును ఆశ్రయించే వారికి కీడేమి సంభవించదు. సమయం వచ్చుననియు న్యాయము జరుగునని జ్ఞానులు మనసున తెలుసుకుంటారు. హల్లెలూయా. మనసును మనం తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకుంటారండి? ఎవరు తెలుసుకుంటారు? జ్ఞానులు. జ్ఞానం అంటే ఎవరండి? జ్ఞానం అంటే వాక్యమే జ్ఞానము, యేసయ్యే జ్ఞానము. తెలుసా? ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయనే తెలివినిచ్చేవాడు, ఆయనే బుద్ధినిచ్చేవాడు, ఆయనే తెలివిని, జ్ఞానమును, బుద్ధిని ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన ఎందుకు సర్వసంపదలు, బుద్ధి, జ్ఞానం ఆయన ఎందుకు గుప్తములైనవి
యాకోబు రాసిన పత్రిక, కొలస్సీయులు రాసిన పత్రిక ఉంటుంది కాబట్టి బుద్ధి జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అందుకనే ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరమైందయ్యా. నీ ధర్మశాస్త్రం నాకు. దిమర్శకులు దేవుడు ఇష్టపడతాడా? దిమర్శకులు అంటే రెండు మనసులు. మందిరంలో ఒక మనసు, బయట ఒక మనసు. అక్కడ ఏమైపోద్దు, ఇక్కడ ఏమైపోద్దు. అక్కడ బీరువాలు పెట్టొచ్చి ఏమైందో, అక్కడ మాంసం వంటొచ్చా, ఇక్కడ ఏమైందో. దిమర్శకులు దేవుడు ఏమంటాడంటే, దిమర్శకులు నేను ద్వేషిస్తున్నాను. నా ధర్మశాస్త్రంలో ప్రకారం నడుచుకున్న వారు నేను, కీడు రాదు వారికి. నా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్న వారే నాకు ప్రీతికరమైన వారు, నాకు ఇష్టమైన వారు. వాక్యానుసారం నడుచుకోవాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? మనము ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవాలి. కొంతమందికి ఎలాగ ప్రీతికరం ఉంటుందండి? కొంతమందికి నోటితోనే మనం స్తుతిస్తాం కదా, ఆ నోటితో మనం ఏం చేస్తామండి? ఆ నోటితోనే అబద్ధాలు శపించడం కూడా జరుగుతుంటాయి. అబద్ధాలు శపించడం కూడా జరుగుతుంటాయి. చదువుదాం 109వ కీర్తన 17. 109వ కీర్తన 17. శపించుట వానికి ప్రీతికరము కనుక అది వాని మీదకే వచ్చి ఉన్నది. చప్పట్లు కూడా దేని భయపడుతుంది? చప్పట్లు కూడా దేని భయపడచ్చు? శపించొచ్చా? శపించకూడదు. కోపం ఏం చేస్తామండి? మనం కోపం చేస్తూనే ఉంటాం. కోపం పుట్టించొచ్చా? దేవునికి కోపం పుట్టించొచ్చా? తల్లిదండ్రులకు కోపం పుట్టించొచ్చా? చెప్పండి. పుట్టించకూడదు. అందుకనే మనము శపించుట వారికి ప్రీతికరం. ఈరోజు మన పేరు పెట్టి చాటున శపించేవాళ్ళు లేరా? పేరు పెట్టి మరలా శపిస్తారు. వాళ్ళు ఇలాగ అయిపోవాలి, వీళ్ళు ఇలాగ అయిపోవాలి, మళ్ళా సంవత్సరానికి వచ్చేసరికి ఇది అయిపోవాలి, మళ్ళీ ఈ పండుగ నుంచి ఆ పండుగ వచ్చేసరికి ఇది అయిపోవాలి. ఇలా అనకూడదు. నీ నోటి మాటలు నిన్ను పట్టి పీడిస్తాయి. నీ నోటి మాటలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తాయి. నీ నోటి మాటలు నీ ప్రాణానికి హాని. శపించుకోవచ్చా? శపించుకోకూడదు. మళ్ళా వచ్చే సంవత్సరానికి ఇది అయితే, మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం తిరిగి సంవత్సరం రాతలకి ఇదే. ఎందుకు ఆ మాటలు మాట్లాడవచ్చా? నిన్ను నువ్వే శపించుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. అందుకని జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది, జ్ఞానం లేదు ఏం చేస్తుందండి? తన ఇల్లు తానే ఓడబెట్టుకుంటుంది. ఊరికనే ఓడబెట్టుకుంటుంది నోటితో. ఏమి మనం అనాల్సిన పనే ఉండద్దు. సామెతలు 14 ఉంటుంది కదా, చదవక్కర్లేదు. శపించదాన్ని ఏం చేశాడండి? దేవుడు శపించే వారిని బాగు చేయడం కొరకు, నశించిపోయిందని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు బిడ్డ. అందుకని నువ్వు శాపములో ఉన్నావు, పాపములో ఉన్నావు. ఇంకా నీ నోటి మాటలే పాపము, ఇంకా నీ నోటి మాటలే శాపము. నీ కుటుంబం నా మీద ఎందుకు వచ్చింది, నా కుటుంబం మీదకి వచ్చింది, నా పిల్లలకి ఎందుకు వచ్చింది అని నువ్వు అనుకుంటావేమో. చాటి మాటను నువ్వు దూషించిన, చాటి మాటను నువ్వు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలికిన ఆ శాపమే నీకు తగిలింది తెలుసా? ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి ఎవరు కూడా మీరే శపించుకోవద్దు. శపించుకున్న ఆ మాటలు నీ మీదే పడిపోతాయి. ఎందుకు నీకు శపించుకోవడం? ఎందుకు శపించుకోవాలి? శపించుకోకూడదు. శపించుకున్నవాడు ఒకడున్నాడు. ఎవరున్నాడు? శపించుకున్న ఒట్టి పెట్టుకున్నారు కదా దేవుడితో సహవాసం చేస్తూ 3.5 సంవత్సరాలు సహవాసం చేసి శపించుకున్నారు. ఎవరండి? శపించుకున్నాడు పేతురు గారు. సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత, సిలువుగా మరి అప్పచెప్పిన తర్వాత యోధా ఉన్నాడు, నమ్మద్దులో అమ్మాడు కదా 30 వెండి నాణేలు. అమ్మిన తర్వాత పేతురు గారు యేసయ్యను తీసుకెళ్తుంటే అక్కడ పిలాతు దగ్గర తీర్పు చెప్పేటప్పుడు ఒక చిన్న చెప్తాడు, నువ్వు కూడా వాళ్ళతో ఉన్నావు, నీకు కాదని ఒట్టు పెట్టుకుంటాడు. మళ్ళీ ఇంకో అధికారి వచ్చి నువ్వు ఉన్నావు మళ్ళీ ఒట్టు పెట్టుకుంటాడు. మళ్ళీ 3వ వాడు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఏమన్నాడు? నేను అసలు లేదని శపించుకున్నాడు. శపించుకోవచ్చా? తను తానే శపించుకున్నాడు పేతురు. ఒక దైవజనుడై ఉండి దేవుడితో సహవాసం చేసే వారితో
దేవుని బిడ్డలతో సవాసం చేస్తూ కీడు చేయొచ్చా? కఠోరమైన మాటలు పలకొచ్చా? పలకకూడదు. అది నీకే శాపం. అది నీ కుటుంబానికి, నీ పిల్లలకే శాపము. శాపముగా మారతలిగే నువ్వు మాటలు మానుకో. అపవిత్రమైన మాటలు మానుకో. నీ నోటి నుంచి శపించే మాటలు మానుకో. దేవుని ప్రీతికరముగా బ్రతుకు, జీవించు. దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు 33, 70 సంవత్సరాల్లో మంచిగా బ్రతుకు. దేవునికి ఇష్టంగా బ్రతుకు, మనుషులకు కాదు. మనుషులతో సమాధానం కలిగి ఉండు. మనుషులకు ఇష్టమై బ్రతకమాకు. మనుషులకు భయపడి బ్రతకమాకు. దేవునికి ఇష్టమై బ్రతుకు. అంతేగాని మనుషులకు ఇష్టంగా మనుషులకు భయపడి నువ్వు బ్రతిగా అనుకో, దేవునికి నేను ఇష్టంగా ఉన్నావు. దేవునికి ఇష్టంగా ఉండు. దేవుడు నిన్ను ఇష్టంగా ప్రీతికరముగా నేను జీతం ఇస్తాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చెప్పి దేవుని ఎఫెసీ 5:10 చివరిగా ఎఫెసీ 5:10 కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి ఏది ప్రీతికరమైందో? ప్రభువుకి ఏది ప్రీతికరమండి? చీకట, వెలుగు సంబంధులు ఎలా ఉండాలి? వెలగాలి. అనేక చోట్లను ప్రార్థించాలి. అనేక చోట్లను సాక్షిగా ఉండాలి. అనేక చోట్లను పాటలు పాడాలి. అనేక చోట్లను దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వాలి. అది వెలుగు. అది మనలో పరిశుద్ధాత్మ వెలుగు, మనలో ప్రకాశించే వెలుగు ఉండాలి. ఆ వెలుగుంటే మనం అనేక చోట్ల మనము ప్రకాశిస్తాం. దానియేలు అంటాడుగా 12వ అధ్యాయం చివరిలో చేయాలి. ఏముంది? అనేకులు ఎందరైతే దేవుని వైపు తిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రంలో వెలుగుతారని ఉంటుంది. ఇప్పుడు బిడ్డ, అనేకులు దేవుని వైపు తిప్పాలి. కానీ దేవుని కాని వైపు తిప్పకూడదు. దేవుని కాని వైపు తిరిగి కాబట్టి అదే నీకు శ్రమ, అదే నీకు మరణము వచ్చింది. కానీ మరణము తప్పించాడు నిన్ను. దానియేలుని మరణంలో సింహాలు బోర్లు వేసినా కానీ ఆ మరణం నుంచి తప్పించాడు దేవుడు. ఇకనారి నీకు బుద్ధి రావాలి అని మరణం తప్పించాడు నిన్ను. దానియేలు ఎలాగ తప్పించాడు? సింహాలు బోర్లు వేసినా కానీ దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని వెలుగు కలిగిన వాడు కాబట్టి దానియేలు తప్పించాడు. అందుకనే దానియేలు అనేకులకి తన ప్రజల పాపం కొరకు ప్రార్థన విజ్ఞాపన చేశాడు. అనేకుల కొరకు సువార్తను ప్రకటించాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసు? దేవుడు ఒక బిరుదిచ్చాడు. ఏం బిరుదిచ్చాడు? ఎవరైతే అనేక వైపు దేవుని వైపు తిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రములు పోలి ఉంటారు. నక్షత్రాలు రాత్రిపూట ఎలాగే వెలుగుతాయమ్మా? ఎలాగవా? అలా నువ్వు వెలగాలి, దేవుని వైపు తిరగాలి. కానీ మనుషులు సృష్టించిన చెట్లుకి నమస్కరించవచ్చా? చెట్ల వైపు చూడొచ్చా? దేవుడు కలుగు చేశాడు వాటిని. దేవుడు అంటే ఇది ప్రకృతి. అది చెట్లు కలుగు చేసి, ప్రతి ప్రచ్చని చెట్లు కలుగు చేసి ఏమన్నాడు తెలుసా? దేవుడు నువ్వు ఫలించి నరులకి ఆహారంగా ఉన్నావు. మనుషులు చేసిన దేవుడు కాదు. దేవుడు ఇవన్నీ సృష్టించిన దేవుడిని మనం ఏం చేయాలి? పూజించాలి, ఆరాధించాలి, దేవునికి ప్రీతికరంగా ఉండాలి. అనేక చోట్ల నువ్వు వెలగాలి, అనేక చోట్ల నువ్వు మండాలి, దేవుని ప్రీతికరముగా ఉండాలి. ప్రియబిడ్డ, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. కాబట్టి ఈ యొక్క వారంలో దేవుడిచ్చిన జీవాహారం ఏంటో తెలుసా? దేవునికి ప్రీతికరముగా ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటుంది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు. వెలుగు సంపదల వలె నడుచుకో. వెలుగులో నడుచుకో. చీకట్లు ఎందుకు నీకు? చీకట్లో నడుచుకున్నావు అనుకో ఏదో ఒకటి ఉంటుంది. చీకట్లో ఉండదా? మన పేరు చెప్పకూడదు. చీకట్లో నడిచేవాడికి దాంట్లో ఏదైనా ఉంటేవాడు వాడికే కదా ప్రాణానికి. చీకట్లో ఎందుకు నడుస్తున్నాను? రాత్రి వేళ ఎందుకు నడుతున్నావు? వెలుగులో నడు. నిన్ను వెలుగులో నడమంటున్నాడు. కానీ నువ్వు వెలుగులో నడు, చీకట్లో నడవమాకు. చీకట్లో నడితే కీడులో పడిపోతావు, పాపంలో పడిపోతావు, నువ్వు అపాయంలో పడిపోతావు. పాపం వద్దు,
పాపం ఉంది. అందుకని దేవుడు అన్నాడు, ఆకాశం ఉంది కానీ భూమి ఎందు కానీ భూమి కింద నేల ఎందు గాను దేని రూపమును చేసుకునకూడదు, దేనికి నమస్కరించకూడదు, సాగిల పడకూడదు. దేవుడు ఎవరికి సాగిల పడాలో తెలుసా? నువ్వు మళ్ళా దేవుని విడిచిపెట్టి ఇంకో వైపు నువ్వు తిరగకూడదు. నువ్వు ఎవరైపు తిరగాలి, ఎవరికి నమస్కరించాలో తెలుసా? భూమి ఆకాశాలు కలుగు చేసి సముద్రం అందరి సమస్తమును కలుగు చేసిన సృష్టికర్తమైన యెహోవా దేవుడు యేసయ్య, ఆయనకే నమస్కరించాలి. ఆయనే సృష్టికర్తమైన దేవుడు, రక్షకుడు, రారాజు, త్వరలో రానున్న రారాజు. ఎందరైతే మారు మనసు పొంది ఎందరైతే అయ్యా నువ్వే నా దేవుడు అని ఇకనైనా నేను చేశాను, తెలియక చేశాను, ఇకనైనా నా పాపము క్షమించయ్యా. అయ్యా మేము ఇన్ని స్వార్థలు వింటున్నామయ్యా, ఇన్ని చోట్ల మేము ఉంటున్నా కానీ ఈ చెవిత విని ఈ చెవిత మర్చిపోతున్నామయ్యా, నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా. వినకూడదైనా అయ్యా మేము నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. ఆదరణకరమైన మాటలు మేము వింటున్నామయ్యా, అయినా కానీ వాటిని విన్నట్టుగా మేము ఉంటున్నామయ్యా, మమ్మల్ని క్షమించని. ఇకనైనా నువ్వు తప్పుడు ప్రవర్తన, ఇకనైనా నువ్వు పాడు చేసే మార్గంలో నువ్వు నడవకుండా ఉంటే దేవుడు త్వరగా రానే ఉన్నాడు. ఆయన త్వరగా రానే ఉన్నాడు. కోట్ల కొద్ది దేవదూతలతో ఆయన సైన్యాన్ని ఏం చేశాడమ్మా? సిద్ధపరిచాడు. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు సిద్ధపరిచాడు. వస్తానని చెప్పినవాడు తప్పక రాకమారడు. ఎందరైతే దేవుని యేసయ్యా నువ్వే నా దేవుడు అయ్యా, యేసయ్యా నువ్వే నా రక్షకుడు అని ఎందరైతే ఇకనైనా మూయబడిన గుడ్డితనాన్ని గుడ్డి కళ్ళు తెలుసుకొని ఇకనైనా తెలుసుకుంటే నువ్వు రక్షించబడతావు. నేను అలాగనే ఉంటా, నువ్వు నాకు చెప్పేదేంది? నేను వాళ్ళు అలాగనే ఉంటా, నువ్వు చెప్పేదంటే సొదొమ గొమొర్ర పట్టణము ఎలాగ నాశనం అయిపోయిందో, అగ్నితో బూడిదైపోయిందో, మొలకలు మొలకుండా ఎలాగ నాశనం అయిపోయిందో, అలాగా దేవుడు ఏం చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడు. ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యుడు చంద్రుడు రూపాలు మారిపోతాయి. అందుకని సూర్యుడు చంద్రుడు సృష్టికర్త, సృష్టములు మారుతుంది. కానీ దేవుడు ఏం చేయమన్నాడు? దేవుడు స్మరణకు తెలుసుకో, ఇకనైనా తెలుసుకుంటే నువ్వు దేవునికి ప్రీతికరంగా ఉంటావు, దేవునికి ఇష్టంగా ఉంటావు. నువ్వు నరకంలో యాతన పడతావా? నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉంటావా? తెలుసుకో. దేవుని దాసుల ద్వారా ప్రకటిస్తున్నారు వాక్యము, దేవుని ద్వారా వాక్యం ప్రకటిస్తున్నారు. నాకు ఎవరు తెలియపరచలేదయ్యా, నాకు తెలియదయ్యా, నాకు ఎస్ఐ అంటే ఎవరంటే తెలియదని ఆ రోజు కుట్టి సాగు నువ్వు అక్కడ చెప్పలేవు. దేవుని ఎదుట నువ్వు నేను ఎంతలా గరుడైనా సరే, ఎవరైనా సరే దేవుని ఎదుట నిలబడినప్పుడు సాక్ష్యం ఇస్తాను. ఆ రోజు నాకు తెలియదయ్యా, నాకు సువార్త విషయం నాకు తెలియదయ్యా, యేసయ్య అంటే నాకు ఎవరు చెప్పలేదయ్యా, యేసయ్య అంటే నాకు ఎవరు తెలియపరచలేదని కళ్ళబొల్లి మాటలు అక్కడ చెల్లవు. నీ బ్రతుకు నా బ్రతుకు అక్కడ చిట్టాపుద్దు మొత్తం వచ్చేసింది. ఆ రోజు దేవుని ఎదురు నిల్చున్నప్పుడు తల ఉంచుకుంటావు, తల ఎత్తుకుంటావు, అది నీ చేతిలో ఉంది. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉందా, ప్రీతికరంగా ఉందా? కీడి చేయొద్దు, అపాయం తలపెద్దు, చీకట్లో కార్యాలు చేయొద్దు, ఎవరికి కీడి చేయమో, ఆదరించు, ప్రీతికరంగా ఉండు, ఇష్టంగా జీవించు, దేవునికి ఇష్టంగా బ్రతుకు. హల్లెలూయా. వెలుగు సంబంధుల వలె నడుచుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టంగా జీవితం, బ్రతికినాలు మంచిగా జీవించి ప్రీతికరమైన సేవ చేద్దాం, ప్రీతిగా నడుచుకుందాం. హల్లెలూయా. యేసయ్య నామమునికి మహిమ కలుగును గాక, యేసయ్య నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, శుభములు కలుగును గాక. ఇంతటితో కూటమి ముగించబడింది. హల్లెలూయా.